ఎన్ని ఉంటారు బాబు 8,300 మొత్తం పెట్టినాం సార్. 6,300 ఈరోజు పక్కన 300 మన కాపుల పిల్లలు సంస్కరణ చేయడానికి రాగి కాదు उठा रहा क्या हो गए नहीं 20 लगेगा 20 लगाओ दो चल गई देखो ये कैमरा वीडियो ओपन नहीं किया 20 बात करे तू भैया चठार एक बोरी ए चल नमस्कार ఇప్పుడు మళ్ళీ పనిచేయచ్చు నాలుగు రకాల 50 వచ్చిన క్వింటల్ ఇది ఆన్లైన్ చేయాలి ఆన్లైన్ చేయలేదు ఆన్లైన్ ఇప్పుడు చేయాలి ఇప్పుడు చేస్తే మొత్తం ఆన్లైన్కి వస్తుంది ఈరోజు నేను రాత్రి చూపించాను దగ్గర 10 బస్తాలు వేసిన సార్ అందుకే తక్కువ 4 రకాల 50 క్వింటల్ మొత్తం ఇప్పుడు ఆల్రెడీ కాయిదా తీసుకొని వచ్చారు వాళ్ళందరూ ఆన్లైన్ చేస్తే అప్డేట్ వస్తున్నాను చెప్పింది పోయినసారి ఎంత ఎన్ని చేసినాము ఇప్పటికి ఎంత అమౌంట్ అయింది గారు సరే సరే ఓకే ఓకే సార్ దగ్గర ఉన్నాం 25 లక్షలు మక్కల బిత్తులు సార్ వచ్చింది బాగున్నాయి మరి ఇంకా కొంత 9 ఇంకా వస్తాయి లేవు సార్ కొద్దిగా సేపట్ల కలెక్టర్ వస్తున్నాడు ఇంతకాలం మంచి వినోద్ రాయల్ వద్దాను మాట్లాడితే కూడా అన్న నువ్వు అటు ఇటు మాట్లాడుతున్నావు అని చెప్పాను और ऊपर रहना हाँ इसमें कुछ पत्ता पत्ता लगाना हाथ रुकेगा मालूम है पत्ता लगा बोलते हाँ
రైతన్నలు రారే మొక్కలు ఎవరెక్కడ లారీ లేక డాక్టర్ లారీ డాక్టర్ ఎందుకు కొన్ని సాగన్న అటు బండి బాబుదా జగిత్యాల నియోజకవర్గ స్థాయిలో మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు పరిశీలించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా లక్ష్మీపూర్కి వచ్చింది. ఈ కేంద్రాన్ని అదేవిధంగా రాయకల్ కావచ్చు, బీర్పూర్, జగిత్యాల కేంద్రాల్లో ఈ మొక్కల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం. దాంట్లో భాగంగా ఇప్పటికీ 26,9,00,000 రూపాయల విలువైన రైతన్నలు పండించిన 6 కాలం కష్టపడి పండించిన మొక్కలు కొనుగోలు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇప్పటికీ 2,641 మంది రైతులు 13,151 ఎకరాలలో 2,03,269 సంచులు, దాంట్లో భాగంగా 1,10,1,063.45 మెట్రిక్ టన్నుల 634 క్వింటాల మొక్కలు కొనడం జరిగింది. 10,01,634 క్వింటాలు, 10,01,634 క్వింటాల మొక్కలు రైతుల నుంచి కొనుగోలు చేయడం జరిగింది. దీన్ని వివిధ గోదాములకు కూడా పంపడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఇక్కడున్న మీడియా ద్వారా కావచ్చు, మా రైతన్నలు రైతు సంఘాల ద్వారా మాటనే అన్నిటికంటే మంచి ముచ్చట. ఇవాళ రేపు ఈ సోషల్ మీడియాలో ఏం పెడుతున్నారో ఏం మాట్లాడుతారో మీ అందరికీ తెలుసు. మీరు గెలిపించిన మీ ఎమ్మెల్యేగా కొందరు వ్యతిరేకం చేసుకుని అందరికీ నేను ఎమ్మెల్యేని మీ అందరికీ. ఈ రైతులలో అన్ని వర్గాల వారు ఉంటారు. ఒక్క మాట నేను చెప్తా ఉన్నా, ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వయాన రైతు బిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వం ఇన్ని కోట్ల రూపాయల మొక్కలు కొనుగోలు చేస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా డీటెయిల్ తీసుకొని మొత్తం అయినాక నేను మాట్లాడతాను. దాని ఒక్క జగిత్యాల నియోజకవర్గంలోనే 10,01,634 క్వింటాల మొక్కలు మనం మార్కెట్ ద్వారా కొన్నాం. వీటన్నిటి కూడా తరలిస్తున్నారు. రైతన్నలు కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం, మంచిగా పట్టి సహకరిస్తున్నారు. కొంత మొన్న వర్షాకాలం ఇబ్బంది అయింది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే కోరుతా ఉన్నాం, మార్కెట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన సంస్థ. గతంలో కూడా కొద్దిగా కొన్నాం. ఆ కొని అమ్మడంలో 1,000 కోట్ల నష్టం వచ్చింది, 1,000 కోట్ల నష్టం. ఈసారి కూడా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. పక్కనున్న మనతో విడిపోయిన ఆంధ్రప్రదేశ్ చాలా గొప్ప విజన్ ఉన్న ముఖ్యమంత్రి అంటారు. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు.
అక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా అలా పోతున్నది. అక్కడ ఉన్న వైద్య శాఖ మంత్రి బీజేపీ ఆయన రామ్మోహన్ నాయుడు మన టీవీలో ఊక చూస్తుంటాం, కేంద్రంలో మంత్రి ఉన్నాడు. డాక్టర్ చంద్రశేఖర్ కేంద్రంలో మంత్రి ఉన్నాడు, తెలుగుదేశం. అంటే బీజేపీ తెలుగుదేశం కలిసి పాలిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒక్క సంచయన కొనరాలు. ఈ రోజు కానీ ఇదే మద్దతు ధర ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో 2400కు ఆంధ్రప్రదేశ్లో కూడా కొంటే మన దగ్గర ఈ రైతన్నలకి పడిగాపులు పడే అవసరం వచ్చేది కాదు. వ్యవస్థ కావచ్చు, వేరే వాటికి తినే వాటికి ఈ మొక్కలు డైరెక్ట్ వ్యాపారస్తులు 2400 కాదు 2800 కొనేవాళ్ళని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ప్రపంచీకరణ అయింది. ప్రపంచీకరణ అయిన తర్వాత రేట్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రపంచంలోకి తెచ్చుకోవచ్చు. అట్లాంటిది పక్క రాష్ట్రంలో ఉన్న మొక్కలన్నీ అక్కడ ప్రభుత్వం 2400 కొంటలేదు కావచ్చు, 1800, 1900, 2000కు ఈ వ్యాపారస్తులు ఆల్రెడీ కొనుక్కొచ్చుకొని నిల్వ చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని మనందరూ కూడా గమనించాలని నేను మీడియా ద్వారా చెప్తా. ఇవాళ మీడియా కూడా ఇస్తుంది ఈ వాస్తవం, ఇది వాస్తవాలు. ఇట్లా పక్కన మధ్యప్రదేశ్లో కూడా కొనట్లే, దేశంలో చాలా రాష్ట్రాల్లో కొనట్లేదు. మద్దతు ధర వరకు ప్రకటిస్తారు 2400, కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది, చేతులు చూసుకుంటుంది. మొన్న కూడా 2410 రూపాయలు 10 రూపాయలు వేసింది, సంతోషం, 10 రూపాయలు వేసినాం. కానీ మనకు మార్కెట్ ఎట్లుందో వాళ్ళకి ఎఫ్సిఐ ఉంది కదా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా, మరి వాళ్ళు కూడా ఒక సెంటర్ పెట్టి కొనవచ్చు కదా, ఎందుకు కొట్టలేరని నేను అనుకున్నాను. మనం కొనే అంగి కావచ్చు, అద్దాలు కావచ్చు, మీ పెన్ను కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, ఏదన్నా కొని జిఎస్టీ ద్వారా కేంద్రానికే పోతుంది. మనకు వచ్చేటి వాళ్ళ భూముల రిజిస్ట్రేషన్లు, పెట్రోల్ పైసలు, ఇంకా కొద్దిగా అంతా ఇక మనం చెప్పుకోవద్దు. కానీ విస్కీలో బీలో తాగితే దాని మీద వచ్చే పైసలు అట్లాంటివి కొన్ని. మిగతా పొద్దుగా లేతే పాల ప్యాకెట్కి వెళ్ళి బోలు పెడితే అంగి పట్టదాక తినే వస్తువులు, మందు గోళీలు, ప్రతి దాని మీద కూడా మనం టీవీలోకి వెళ్ళి అన్నిటికీ ట్యాక్స్ కడుతున్నాం. కేంద్రానికి 100కి 41 రూపాయలు ఇస్తారు. 50 చెప్తారు మేము దవాఖానకి ఇచ్చినాం, 50 చెప్తారు మేము మందులకు ఇచ్చినాం, 50 చెప్తారు ఉపాధి హామీల రోడ్లకు ఇచ్చినాం, 50 చెప్తారు మహిళా సంఘానికి ఇచ్చినాం, 50 చెప్తారు గోదానికి ఇచ్చినాం. కానీ ఎంత 100కి 41 రూపాయలు మాత్రం. నేను ఒక ఎమ్మెల్యేగా నిలబడి మాట్లాడుతున్నాను, బట్టి కాదు. అదే ఉత్తరప్రదేశ్కు 100 రూపాయలు కడితే 350 రూపాయలు ఇస్తారు. బీహార్కు 100 రూపాయలు కడితే 600 ఇస్తారు. అందుకే ఇప్పుడు లేబర్ రాకుంటాయి. ఇవాళ లేబర్ రాకుంటాయి. అంతకుముందు అక్కడ పని లేదు, అక్కడ గన్ని పైసలు ఇచ్చి వాళ్ళకి పని కల్పించారు. ఇవాళ మనకు పని దినాలు తగ్గిస్తున్నారు, ఉపాధి హామీలో కావచ్చు, అన్నిట్లలో. ఇక వాళ్ళు వచ్చి సోషల్ మీడియాలో పెట్టి సంజయ్ కుమార్ తిట్టుడు, రకరకాలుగా మాట్లాడు, ఖర్జూర చెట్లని ఈత చెట్లు పెట్టిన వాళ్ళను భుజాల మీద ఎత్తుకోవడం, ఇది వాళ్ళు చేస్తున్న పని. మా రైతన్నలు గమనించాల్సిన అవసరం ఉంది. మీరు అందరూ కూడా ఇవ్వాలి కాదు, నన్ను చిన్నప్పటికెళ్ళి చూసేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే అంతర్గత బంధుత్వం బాగుంది. మా తల్లిలో కావచ్చు, రెడ్డిలలో కావచ్చు, రజకులలో, కొన్ని కులాలలో చిన్నప్పటికి చూస్తున్నాడు. డాక్టర్గా చూస్తున్నాడు. రాజకీయాలకు వచ్చేసి 13వ సంవత్సరం చూస్తున్నాడు. నిరంతరం మీ మధ్యలో ఓడిపోయిన నాడు కూడా మీ ఊరికి కవితమ్మను వ్యవసాయ శాఖ మంత్రిని తీసుకెళ్తాం. రకరకాల కారణాలు సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ లేట్ అయింది. ఈ రోజు కూడా ఒక 10 ఉత్తరాలు ఉంటాయి. మీ రైతు సంఘంకి వెళ్ళి పోయి ఏ వ్యవసాయ అధికారిని సెక్రటరీ అడగండి, అబ్బో మీ ఎమ్మెల్యే సాబ్ ఇన్నిసార్లు వచ్చిందని ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అంటారు.